తెనాలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మేడే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న కూడా పాల్గొన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం తెనాలి వాసులు అనేక త్యాగాలు చేశారన్నారు. కార్మికులకు మనోహర్ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి మేనిఫెస్టోలో కార్మికులకు సంబంధించిన అనేక అంశాన్ని పొందుపరిచినట్లు తెలిపారు. అసంఘటిత కార్మికుల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. తెనాలిలోని ఇండస్ట్రియల్ పార్క్, ఆటోనగర్ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోనున్నట్లు మనోహర్ చెప్పారు. రానున్న రోజుల్లో తెనాలి ప్రాంతంలో మరిన్ని కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఆటోనగర్ ప్రాంతంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్, అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామన్నారు. సమాజంలో కార్మికుల పాత్ర ఎంత ఉందని పెమ్మసాని శ్రీరత్న అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వంలో అనేక చర్యలు తీసుకుంటామన్నారు. మేడే రోజు మాత్రం మనం పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఒక మంచి వాతావరణంలో తెనాల్లో ప్రత్యేకంగా చాలా అద్భుతంగా జరుగుతాయి మేడే సెలబ్రేషన్స్. ఈ సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అసంఘటిత కార్మికుల గురించి కూడా మనం పట్టించుకోవాలి. భవన నిర్మాణ కార్మికులు, చేతి పని మీద ఆధారపడిన వ్యక్తులు, అనేక గ్రామాల నుంచి వలసలకు వచ్చేసి ఇతర జిల్లాల నుంచి వలసలకు వచ్చేసిన కార్మిక నాయకులు, సోదరులందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడే శ్రీరత్న గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రణాళిక నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మేము రిలీజ్ చేసామో మొట్టమొదటి అంశం ప్రతి చేతికి పని. ఖచ్చితంగా ఎవరైతే పాపం కష్టపడి కుటుంబాన్ని కాపాడుకునే విధంగా కృషి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మేము తీసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తేనే ప్రతి ఒక్కరికి ఏదో విధంగా చేతికి పని దొరుకుతుంది. ఆ ఆలోచనతో అమరావతి ప్రాంతంలో తెనాలి నియోజకవర్గం కూడా మనకి సిఆర్డీ దీంట్లో పరిధిలో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంతంలో మన తెనాలి ఇండస్ట్రియల్ ఎస్టేటు, తెనాలి ఆటోనగర్, అదేవిధంగా ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా తప్పకుండా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన కూడా కృషి చేస్తా అని హామీ ఇచ్చారు.